రైతులందరికీ శనార్థులలో రైతు బంధు అసలేంది? రైతు బంధు డబ్బులు అసలు ఎవరికి పడ్డాయి? ఎవరికి పడలేదు? వీడియోనైతే చివరి వరకు చూడండి. మెరుగైన సమాచారం అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. అలాగే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందా? మరి ఎవరికెవరికి ఆ రైతులు ఎవరికి అసలు డబ్బులు పడుతున్నాయి? ఆ 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంది? అలాగే మెరుగైన సమాచారం రావడం జరిగింది రైతు రుణమాఫీ గురించి. ఆ 2 లక్షల రుణమాఫీ కాదు, ఫస్ట్ రైతు బంధు వెయ్యమను అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. యూట్యూబ్లో చెప్పడం నిజమా? మరి మాకు 5 ఎకరాల 17 గుంటలు ఉంది, కానీ నాకు చెప్పడం కానీ చేయడం లేదు. రైతు బంధు వచ్చేసి ఎన్ఆర్పి డిస్టిక్ ఊదుకూరు మండలం జేతారం అని అయితే చెప్పడం జరిగింది. రైతు అన్నలారా, మీరెవరు కూడా ఆగ్రహం అయితే పొందండి. అంటే మీకైతే ఒక్కటే చెప్తాను, ఇక రైతు బంధు ఎక్కడిది ఏది లేదు. అందరూ అయితే రైతు బంధు అయితే మ్యాక్సిమం అయితే చాలామందికి అయితే పడే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అసలు తక్కువ ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వచ్చేసి అయితే అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకు మరి ఓట్లేసుడు కాబట్టి మరి రైతు బంధు డబ్బులు పడతాయా? అసలు ఎందుకు పడతలేవు? అసలు ఎవరికి పడ్డాయి, ఏం కథ అనే పూర్తి వివరాలు అయితే మీకు అయితే లభిస్తాను. సో ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. చెప్పండి, నిజం అబద్ధమా తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. గవర్నమెంట్ పేపర్ ప్రకటన చేయాలి. ఇదేమి గవర్నమెంట్ అయినా అయితే మన ఎవరైతే కామెంట్ సెక్షన్లో ఉన్నారో వ్యూవర్స్ అయితే ఇలానైతే వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతన్నలు వచ్చేసి రైతులకైతే మరో శుభవార్త అంటూ అయితే మరో వార్తనైతే రావడం జరిగింది. నిన్న వచ్చేసి రైతు రుణమాఫీ బ్యాంక్ అధికారులకు సీఎం విజ్ఞప్తి. టీజీ రుణాలు కట్టాలని రైతుల వెంట పడుతున్న బ్యాంకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. బ్యాంక్ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణాల చెల్లింపుపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా స్పష్టం చేశారు. 15 ఆగస్టు వరకు అయితే మనకైతే రైతు రుణమాఫీ అయితే ఆగస్టు 15లోగానైతే ఖచ్చితంగా వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే దేవుడి మీదనైతే ప్రయాణం చేయడం జరిగింది. మరి చూడాలి, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అయితే పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే 2 లక్షల రుణమాఫీ అయితే ఆగస్టు 15 లోపు రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే అందించనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతులు అయితే ఎవరు కూడా ఆందోళన చెందకండి. రైతు రుణమాఫీ గురించి అయితే ఇది మరి రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేసిన పూర్తి వరకు అయితే చూడండి. ఎందుకంటే రైతు బంధు డబ్బులు అసలు ఎటు పోయినాయి, ఏం కథ అని అయితే ఫుల్ విషయాలు అయితే మీకైతే ఈ వీడియోలను అయితే లభిస్తాను. సో వీడియో కూడా స్కిప్ చేయ వరకు పూర్తి వరకు అయితే చూడండి ఎవరు కూడా. అయితే రైతులకు వచ్చేసి ఏదైతే ఉందో రైతు బంధు డబ్బులు వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో 2, 3, 4, 5, 6, 7 ఎకరాల వారికి అయితే మొన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఎవరైతే 5 ఎకరాల నుంచి 6, 7, 8, 9 ఎకరాల వారికి 10 ఎకరాల వారికి కూడా ఇంకా రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే డబ్బులు అయితే జమ కాలేదు. కానీ చాలామందికి వచ్చేసి నిన్న అలాగే మొన్న వచ్చేసి చాలామందికి ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల నుంచి 6, 7, 8 ఎకరాల వాళ్ళ రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. కానీ చాలామందికి అయితే మాకు జమ కాలేదు తమ్ముడు, లేకపోతే ఇలానైతే వ్యక్తం చేస్తున్నారు. కాక మీ అందరికీ వచ్చేసి అయితే మనకి ఏప్రిల్ 29 తారీఖు లోపు అయితే మనకైతే ఒక తేదీ అయితే పెట్టడం జరిగింది. అంటే ఎవరికైతే డబ్బులు పడలేదో ఒక్కొక్క జిల్లాలో వచ్చేసి ఒక్కొక్క రోజునైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కొంచెం ముందు వెనుకైనా కూడా మీ ఖాతాలో వచ్చేసి కొంచెం అంటే ఆలస్యమైనా కూడా మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదా అని అయితే మన ముఖ్యమంత్రి గారు అయితే వెల్లడించారు. కాగా రైతులు అయితే ఒక్కసారి అయితే మీకు ఎంత భూమి ఉంది, అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్న. చాలామందికి అయితే రైతు బంధు అయితే పడలేదు అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే కొందరికైతే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. 5 ఎకరాల నుంచి 6, 7, 8 ఎకరాల వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే ఎవరైతే ఇప్పుడు 2 లక్షల వరకు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఏకకాలంలో వచ్చేసి ఆగస్టు 15 లోపు అయితే రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ 2-3 రోజులలో వచ్చేసి మనకైతే
మనకైతే రైతు బంధు డబ్బులు అయితే మొత్తం ప్రక్రియనైతే కంప్లీట్ కాబోతుంది. 10 ఎకరాల గల్ల రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అంతేందుకండి మాకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అసలు ఎప్పుడు జమ అయ్యాయని చూసుకున్నట్టయితే ఏప్రిల్ 4న వచ్చేసి మా ఖాతాలో 4.5 ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే చాలామందికి అయితే డబ్బులు జమ కావడం జరిగింది. ఒకసారి ఏ జిల్లాలో జమ అయ్యాయి అసలు పూర్తి వివరాలు అయితే మీకైతే అందిస్తాను. అసలు అంటే మనకు నల్గొండ జిల్లాలో వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ అయినట్టు తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా, అలాగే మనకి ఏదైతే నేను చెప్తున్నానో కరీంనగర్ జిల్లా, అలాగే వచ్చేసి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో వచ్చేసి, అలాగే మనకు నల్గొండ జిల్లాలో, అలాగే పెద్దపల్లి, అలాగే వచ్చేసి జగిత్యాల్, ఏదైతే జగిత్యాలు ఉన్నదో చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఎవరైతే రైతులు ఆందోళన చెందుతున్నారో ఈ 29 తారీఖులోపు అయితే ఖచ్చితంగానైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇది జమ అయిన వెంటనే మళ్ళీ వానకాలం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ కాబోతుంది సీజన్. రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధుకు సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగానైతే మరోసారి అయితే రైతుల ఖాతాలో 1 ఎకరాల నుంచి అర్హులు గుర్తించి ఈసారి అయితే 5 ఎకరాల వారికి అయితే పరిమితి పెట్టడం జరిగింది. కాగా రైతులైతే ఇది ఒకటైతే స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇదైతే ఒకటైతే దృష్టి పెట్టండి. ఖచ్చితంగా వచ్చేసి ఈ వీడియోనైతే మీకైతే ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.